అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా ఒంటరిగా ఏమీ చేయలేదంటూ మెర్జ్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మించుకున్న ప్రపంచ వ్యవస్థ ఇప్పుడు ముక్కలవుతోందా? జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ మాటలు వింటే అవుననే అనిపిస్తోంది. మ్యూనిచ్ వేదికగా ఆయన అమెరికాను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఒక హెచ్చరికలా సాగింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న బుల్డోజర్ పాలిటిక్స్ అంతర్జాతీయ నియమ నిబంధనల్ని ధ్వంసం చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా గ్రేట్ అగైన్ సిద్ధాంతాన్ని మెర్జ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ మోడల్ మాది కాదని తేల్చి చెప్పారు. అమెరికా తన మిత్ర దేశాలని కాదని ఒంటరిగా అడుగులు వేయాలని చూస్తే అది ఆ దేశానికే నష్టమని, నాటో బలం లేకుండా అమెరికా కూడా బలహీనపడుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇకపై అమెరికా రక్షణ కవచంపైనే ఆధారపడడం కుదరదని యూరప్ దేశాలకు మెర్జ్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్తో కలిసి అణు నిరోధక శక్తిని పెంచుకోవాలని, యూరోప్ తన సొంత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. పాత ప్రపంచం అంతమైందని, కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి యూరప్ సిద్ధం కావాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు ఒక సవాల్గా మారాయి.